ఒక వ్యక్తి అంట ఒక కుండ దగ్గరికి వచ్చి, ఏ కుండ, నువ్వెందుకు ఎప్పుడు కూడా చల్లగా ఉంటావు అని అడిగాడంట. అడిగితే ఆ కుండ అందంట, ఏముందయ్యా, నేను మట్టిలోంచి వచ్చాను, దేవుని కృప వల్ల ఈ ఆకారాన్ని పొందుకున్నాను, ఏదో రోజున పగిలిపోతాను, పగిలిపోయినప్పుడు మరలా మట్టిలోనే కలిసిపోతాను, మట్టిలోంచి వచ్చాను కాబట్టి తిరిగి ఎలాగో మట్టిలో కలిసిపోతాను కాబట్టి ఈ మధ్య గ్యాప్లో కుళ్ళు, కుతంత్రాలు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ నాకెందుకు, అందుకే నేను ఎప్పుడు కూడా ఎలా ఉంటాను, చల్లగా ఉంటాను అని చెప్పిందంట. నిజంగా కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనిషి మన్నే కనుక తిరిగి మన్నైపోవును అని. జనన మరణం ఈ మధ్య ఒక చిన్న గీత ఉంటది, ఆ గీతే మానవ జీవితం. ఈ చిన్న జీవితంలో కుళ్ళులు, కుతంత్రాలు, ద్వేషాలు, అసూయలు అన్నీ నాయే అని పొరుగువానిది దోచుకోవడం, ఇవంతా కూడా చాలా అజ్ఞాన విషయం. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో చాలా వస్తువులు చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మనం మొన్నే తిరిగి మొన్నైపోతాం. ఈ మధ్య గ్యాప్లో కుళ్ళులు, కుతంత్రాలు లేకుండా జీవించమనే దేవుని ఉద్దేశం.